హలో దోస్త్ వెల్కమ్ టు మై ఛానల్ డేటాతో దోస్త్. లాస్ట్ వీడియోలో మనం డీడీఎల్ కమాండ్స్ చూసాం కదా! ఈ వీడియోలో డీఎంఎల్ కమాండ్స్ చూద్దాం. డీఎంఎల్ కమాండ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే హ్మ్, డేటాని మేనేజ్ చేయడానికి గాని, మోడిఫై చేయడానికి గాని యూజ్ చేస్తామనమాట. మోడిఫై చేయడం అంటే అప్డేట్ చేయడం గాని, డిలీట్ చేయడం గాని. అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్ దేనికంటే రోస్ ఇన్సర్ట్ చేసుకోవడానికనమాట. ఆ రోస్ ఉంటేనే దాని మీద మనం ఈ అప్డేట్, డిలీట్ లాంటి ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయొచ్చనమాట. ఫస్ట్ వచ్చేసి ఇన్సర్ట్. ఇన్సర్ట్ సింటాక్స్ ఏంటంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. అలా కాకుండా అలా కాకపోయినా అదొక వే. నెక్స్ట్ వే వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. అక్కడ అంటే నేను పైన టేబుల్‌లో 3 కాలమ్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 3 పెట్టుకున్నాను. పక్కన వాల్యూస్ అని చెప్పి దాంట్లో మనం వాల్యూస్ ఇస్తామనమాట. పైదానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇలా కాలమ్స్ పెట్టి వాల్యూస్ రాయడం వల్ల ఏదైనా మనం మిస్ చేసినా ఎర్రర్ ఫాస్ట్‌గా తెలుసుకోవచ్చనమాట. ఇక్కడ స్టూడెంట్ టేబుల్‌తో నేను ఇన్సర్ట్ చేశాను రోస్. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 1 వాల్యూస్ అని వాల్యూస్ ఇచ్చాను. నెక్స్ట్ అదే వేలో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ సెకండ్ వేలో ఇలా కాలమ్స్ స్పెసిఫై చేసి పక్కన వాల్యూస్ ఇచ్చాను. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. టేబుల్ క్రియేట్ అయింది. నెక్స్ట్ రోస్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ అయింది రో. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్. అప్డేట్ ఎందుకంటే ఉన్న రోస్‌ని మనం అప్డేట్ చేసుకోవడానికనమాట. దాని సింటాక్స్ వచ్చేసి అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ 1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ నెక్స్ట్ వేర్ కండిషన్. కాలమ్స్ మల్టిపుల్ కాలమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను సింగిల్ కాలమ్ అప్డేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అలా పెట్టాను. మన టేబుల్‌లో మనం మార్క్స్ అప్డేట్ చేయాలనుకుంటున్నాం. ఎవరికంటే జగన్నాథ్ అనే స్టూడెంట్‌కి. సో, అప్డేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్ సెట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 90 వేర్ స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జగన్నాథ్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డీక్యూఎల్ కమాండ్ సెలెక్ట్ చూద్దాం. అది చాలా సింపుల్. దాని సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్ కాలమ్ ఆర్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనమాట. ఇప్పుడు సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తున్నాం. మన డేటా వచ్చేసింది. ఇదే మనం ఇన్సర్ట్ చేసిన డేటా అనమాట. ఇప్పుడు డిలీట్ చేసేస్తున్నాం అనమాట. డిలీట్ అయిపోయింది. ఇంతే వాళ్ళ